ప్రభావతి అయితే నేనే వంట చేస్తాను అని చెప్పేసి ఇక కిచెన్ రూమ్లోకి వెళ్ళేసరికి సత్యం, బాలు, మీనా అయితే అలా చూస్తూ ఉండిపోతారు. ఏంటి నాన్న ఇది, నేను చూస్తున్నది నిజమేనా అని బాలు అడుగుతుంటే నేను అదే అనుకుంటున్నాను రా, ఏమైందో ఏంటో ఇవాళ మీ అమ్మకి. సర్లే, ఇలా చేస్తానంది కదా, దానికన్నా కొంచెం హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు అని సత్యం అంటాడు. ఏం హ్యాపీయో ఏమో నాన్న, ఆమెను ఇలా చూస్తుంటే సడన్గా నేను తీసుకోలేకపోతున్నాను, షాక్లో ఉన్నాను తెలుసా అని బాలు అంటుంటే నీకే కదరా, నాకు కూడా అలానే ఉంది. పోన్లే, ఇవాళ ఏం పూనిందో ఏంటో, మంచి చేస్తుంది కదా, మీనాకి రెస్ట్ దొరుకుతుంది. మీనాని మన రూమ్లో పడుకోబెట్టు, పైన రూమ్ ఉంది కదా ఆ రూమ్లో పడుకోమని చెప్పు అనిక. సత్యం అంటుంటే అయ్యో పర్లేదు మావయ్య, నేను ఇక్కడ సోఫాలో పడుకుంటాను అని మీనా అంటుంది. ఏంటమ్మా తలకి అంత పెద్ద దెబ్బ తగిలించుకుని ఎక్కడో ఇక్కడ పడుకుంటానంటావేంటి, వెళ్ళి నా రూమ్లోకి వెళ్ళి పడుకోండి, ఏం పర్వాలేదు అని సత్యం చెప్పేసరికి మరి అత్తయ్య ఏమని అనుకుంటారేమో అని మీనా అంటుంది. అదేం అనుకోదు, దాని బొంద, ఎలాగో వంట చేస్తుంది కదా, వంట చేసే కన్నా పడుకోవచ్చు కదా, వెళ్ళి పడుకో, తనకి ఇంకప్పుడు అవ్వదులే వంట, నువ్వు వెళ్ళి ఒక 2 గంటలు పడుకుంటే అప్పటికి ఆవిడ వంట వద్దు, ఆవిడ వచ్చేటికి నువ్వు లెగుస్తావులే, నువ్వు అంతసేపు పడుకో అని నాకు కూడా తెలుసు, వెళ్ళి రూమ్లో పడుకో, రెస్ట్ తీసుకో అని ఇక సత్యం చెప్పేసరికి మీనా చెప్పిన మాట విను, రెస్ట్ తీసుకో, వంటలే కదా నువ్వు చేయకపోతే ఎక్కడికి పారిపోవవి, రేపు ఎల్లుండ మళ్ళీ మొదలు పెడదు కానిలే, ఇవాళకి రేపటికి మా అమ్మని చేయనివ్వు, రెస్ట్ తీసుకో నువ్వు, సరేనా అనిక బాలు అంటాడు. సరేనండి అనిక పైకైతే వెళ్ళి కాసేపు పడుకుంటుంది మీనా. ఇక ప్రభావతి అయితే వంటలు చేస్తూ ఉంటుంది. అమ్మయ్య, ఇప్పటికైంది నా వంట, చాలా సంవత్సరాలు అయింది కదా చేయలేకపోయాను వంట, సర్లే దానికన్నా బాగా చేశాను అనిక మురిసిపోయి బయటకైతే వస్తుంది కిచెన్ రూమ్ నుంచి. ఏంటి లక్షావతి, వంట అయిపోయిందా అని బాలు అడుగుతుంటే అయిపోయిందిరా, ఇప్పుడు ఏంటి నీ బాధ. ఏం లేదులే, నా మీనాకి నేను కొంచెం ఏదో ఒకటి పెడదామని అడుగుతున్నాను, తను టాబ్లెట్స్ వేసుకోవాలి కదా అని బాలు అంటుంటే అబ్బో వచ్చాడండి ప్రేమికుడు, వెళ్ళి కొంచెం అన్నం పెట్టేసి టాబ్లెట్స్ వేసుకోమని చెప్పు అనిక. ప్రభావతి చెప్పేసరికి డాక్టర్ రైస్ అవన్నీ పెట్టొద్దని చెప్పారు, అరగదంట, నేను జావ కాసుకుని వెళ్తాను మీనా కోసం అని చెప్పేసి ఇక బాలు కిచెన్ రూమ్లోకి వెళ్ళి మీనా కోసం జావ కాసుకుని ఆ జావ అయితే పైకి రూమ్కి పట్టుకు వెళ్తాడు. చూసారా, నాకు ఎప్పుడన్నా ఒంట్లో బాగోపోతే ఏనాడన్నా వీడు నాకు తాగించాడా, కానీ చూసారా మీనాకి ఒంట్లో బాలేదని చెప్పగానే ఇలా దెబ్బ తగిలినగానే జావ కాసుకుని మరీ పట్టుకెళ్తున్నాడు చూసారా. ఇంకా నయం తినిపిస్తాడు, మా పైకి వెళ్ళి తినిపిస్తే తినిపించుకొని కోడలు కొడుకు ఇద్దరు అన్యోన్యంగా ఉన్నప్పుడు చూసి సంతోషించాలే కానీ ఇలా కుళ్ళుకుని ఏడవకూడదు ప్రభా. చాలేండి, నేనేం కుళ్ళుకోవట్లేదులే, అయ్యో నువ్వు కుళ్ళుకుంటున్నావో లేదో నీ మాటల్లోనే తెలిసిపోతుంది నాకు అని సత్యం అంటాడు. సర్లే, మీకు కూర్చుంటే అన్నం పెడతాను మీకు అని ఇక ప్రభావతి అయితే సత్యంతో అంటుంది. ఇక బాలు అయితే జావ పట్టుకుని పైకి వెళ్తాడు. మీనా అని పిలుస్తాడు. చెప్పండి, కంగారు పడి లెగకు, మెల్లగా లెగు, నేను ముందే లేపాను, జస్ట్ మామూలుగా నీకు ఇగో జావ కాస్త తీసుకొచ్చాను తాగుతావని అని చెప్పేసి ఇక బాలు అంటుంటే నా కోసం మీరు కాసారా, అత్తయ్య గారు కాసారా, నేనే కాచాను, అమ్మ అన్నం వండింది, అన్నం తినకూడదు కదా ప్రస్తుతానికి నువ్వు, అందుకని జావ పట్టిద్దామని జావ తీసుకొచ్చాను, కొంచెం ఫాస్ట్గా అరుగుతుంది కదా, రెస్ట్ తీసుకుంటున్నావు కదా, కొంచెం సింపుల్ ఫుడ్ అయితే బాగుంటుందని తీసుకొచ్చాను అని ఇక బాలు అంటుంటే నా మొగుడికి నా మీద ఎంత ప్రేమో అన్నట్టుగా మీనా అయితే బాలు నన్ను చూస్తూ ఉండిపోతుంది. ఏవండి, శివ ఖచ్చితంగా మారతాడండి, మీకు నమ్మకం లేదా, వాడు హాస్పిటల్ అలా చెప్తుంటే మీరు మాత్రం ఏమీ నమ్మకుండా బయటికి వచ్చేశారు, మీకు శివ మీద నమ్మకం లేదా అని మీనా అడుగుతుంటే ఎందుకు లేదు మీనా, ఉంది, కానీ ఇన్ని రోజులు వాడు తిరిగిన సావాసాన్ని నుంచి బయటికి రావాలంటే వాడికి కొంచెం టైం పడుతుంది, ఇప్పుడే మనం పోన్లేరా బాబు మారిపోయావు అని చెప్పేసి జాలి చూపించామనుకో వాడు ఇంకా మొత్తానికి మళ్ళీ వాడి దగ్గరికే వెళ్తాడు, డబ్బులు ఆశ చూపించి గుణగాడు మళ్ళీ శివాన్ని లాక్కుంటాడు, అందుకనే వాడితో కొంచెం కఠినంగా ఉన్నాను మీనా అనిక. బాలు అంటుంటే మీరు పైకి కోపంగా కనిపిస్తారు కానీ మీ మనసు ఎంత మెత్తడిదో నాకు బాగా తెలుసండి అని మీనా అంటుంటే అది కదా తలకి దెబ్బ తగిలించుకున్నావు, తెలుసు కదా నీకేమన్నా అయితే నేను తట్టుకోలేనని, ఎందుకని వాడి దగ్గరికి ఒంటరిగా వెళ్ళావు, చూడు ఎంత పెద్ద గాయమైందో, మీ తమ్ముడు మారడం కోసం నువ్వు రక్తం చిందించావా అని చెప్పేసి ఇక బాలు అడుగుతుంటే పోన్లేండి, చిందించినందుకు మంచి పని అయింది కదా, వాడు మారాడు, వాడు మారితే మా కుటుంబంలో అందరం సంతోషిస్తాము, దాంతోపాటు మీరు కూడా సంతోషిస్తారు, నాకు చాలా ఆనందంగా ఉందండి వారు మారినందుకు, నాకు దెబ్బ తగిలినందుకు ఏమీ నొప్పి లేదు, బాధ లేదండి అని ఇక మీనా అంటుంటే నీకెందుకు ఉంటుంది, నీ దెబ్బ చూసి నాకు బాధేస్తుంది, నీకు మాత్రం బానే ఉంటుందిలే అని ఇక బాలు అంటుంటే సరేనండి, ఈసారి ఎప్పుడు ఇంకా అలా ఒక్కదాన్ని వెళ్ళను, మీకు చెప్పి వెళ్తాను, లేకపోతే మిమ్మల్ని తోడు తీసుకువెళ్తాను, సరేనా, మీరు నా పెద్ద రౌడీ కదా, రౌడీని చూస్తే అందరూ పారిపోవాల్సిందే అని ఇక మీనా అంటుంటే సరే ముందు జావ తిను అని చెప్పేసి తాగిస్తాడు. ఇక బాలు అయితే తాగించి టాబ్లెట్ అయితే ఇస్తాడు. ఏవండి, ఇవాళ నాకు చాలా హ్యాపీగా ఉందండి, ఎందుకు, తలకి దెబ్బ తగిలినందుకు నీ బుర్ర కూడా పోయిందా అని బాలు అంటుంటే అబ్బా అది కాదండి,
మా శివగాడు మారాడు, మా అమ్మ సంతోషంగా ఉంది, అత్తయ్య గారు వంట చేశారు, నాకు ఇవాళ రెస్ట్ తీసుకోమన్నారు, అందరూ నాతోటి ఇలా పాజిటివ్గా ఉంటే నాకు చాలా సంతోషంగా ఉందండి. "మ్మ్. ఒక్కరోజు మా అమ్మ వంట చేసిందని ఇంతలా మురిసిపోతున్నావు. నువ్వు రోజు వంట చేస్తావు, కానీ మా అమ్మ ఏమన్నా నేను మెచ్చుకుందా? పోన్లేండి, అది వేరే విషయం, ఇది వేరే విషయం. నన్ను రెస్ట్ తీసుకోమని వంట చేశారు కదా, అది గొప్ప విషయం" అని ఇక మీనా బాలు మాట్లాడుకుంటారు. ఇక నైట్ అయ్యేసరికి ఇక అందరూ పడుకుంటారు. ఇక మార్నింగ్ అయ్యాక గుణ అయితే శివ బాలు చేసిన అన్ని గుర్తెచ్చుకుంటూ ఉంటారు. ఇలా కాదు, వీళ్ళ మీద ఎలాగైనా సరే నేను పగ తీర్చుకోవాలి అని ఇంకా గుణ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే ఇక రోహిణి అయితే గుణకి ఫోన్ చేస్తుంది. ఇదేంటి తిని ఫోన్ చేస్తుంది, శివగాడు లేడు కాబట్టి తినని వాడుకుని ఆ బాలుగాడిని శివగాడిని రోడ్డు మీదకి లాగాలి అని చెప్పేసి ఇక మనసులో అనుకుని రోహిణి చేస్తున్న ఫోన్ అయితే లిఫ్ట్ చేస్తాడు గుణ. "అలా చెప్పండి మేడం, మిమ్మల్ని కలవచ్చా, మీరు కొంచెం ఫ్రీ ఉన్నారా" అని ఇక రోహిణి అడిగేసరికి నేను ఖాళీగానే ఉన్నానండి, రండి ఇప్పుడు మాట్లాడుకోవచ్చు అని గుణ అంటాడు. "సరే వస్తున్నాను" అని చెప్పి రోహిణి ఫోన్ కట్ చేస్తుంది. "ఏంటన్నా, తనని రమ్మన్నావు, తను ఏదో మాట్లాడతానంటుంది, ఏదైనా డబ్బు విషయమేమో. డబ్బు విషయం అయితే మనకి మంచిదే కదరా. ఆ డబ్బు విషయం అడ్డం పెట్టుకుని ఇదిగో ఆ బాలుగాడిని శివగాడిని అర్జెంటుగా బయటికి రోడ్డు మీద కీడ్చేయాలి. అప్పుడు కానీ నా పగ చల్లారదు. నన్నే వచ్చి నా ఆఫీస్కి వచ్చి నన్నే కొడతాడా, నా చెయ్యి విరగొడతాడా. ఈ శివగాడేమో వాళ్ళ బావకి వత్తాసు పలుకుతూ వాళ్ళ బావ తరపునే మాట్లాడతాడా. వాళ్ళ అక్కకి సారీ చెప్పకపోతే నా దగ్గర పనిచేయడం మానేస్తానని చెప్పేసి నాకే వార్నింగ్ ఇస్తాడా. వాళ్ళకు ఉంటుంది చూడు, ఎలాగైనా సరే వాళ్ళందరి బండారాన్ని బయట పెట్టిస్తాను ఈ రోహిణి ద్వారా. ఎలా అన్నా చెప్తాను కదా, తనకేదో అవసరం ఉంది అందుకే కాల్ చేసింది, అవసరానికి ఫోన్ చేసింది కాబట్టి మనం వాడుకుని అలా తను ఏమైనా చేసినప్పుడు ఇలా చెయ్యాలి అని చెప్పేసి నేను ఒక చెప్తాను. అప్పుడు దాన్ని బట్టి దగ్గర డబ్బులు తీసుకుంది కాబట్టి ఇంకా పని చేయక తనకి తప్పదు. నేను చెప్పిన ప్లాన్ అలాగే అమలుస్తాను. ఏం చెప్తారన్నా, వస్తుంది కదా నువ్వే చూద్దుగాని చెప్తాను అని ఇక గుణ అంటాడు. అప్పుడే ఇక రోహిణి అయితే అక్కడికి వస్తుంది. "రండి, మీకోసమే వెయిట్ చేస్తున్నాను." "అవును, ఏదో హెల్ప్ కావాలన్నారు, ఏంటది" అని గుణ అడుగుతుంటే, "ఏం లేదు, నాకు ఒక 35 lakhs కావాలి, నేను ఒకరికి కట్టాలి, కానీ వడ్డీ బాగా పెరిగిపోతుంది, ఏం చేయాలో తెలియట్లేదు. ఇంకా నాకున్నది మీరు ఒక్కలే కాబట్టి మీ దగ్గరికే వస్తామని ఫోన్ చేశాను, అంత అమౌంట్ ఇస్తారా లేదా అని చెప్పి భయం వేసిందని ఇక రోహిణి అంటుంటే, "ఏంటి 35 lakhsా? కానీ వడ్డీ ఎక్కువైపోతుంది కదా, అందుకే మీతో మాట్లాడదామని వచ్చాను, కొంచెం వడ్డీ తగ్గించిస్తారా" అని ఇక రోహిణి అడుగుతుంటే, "వడ్డీ తగ్గించడం కాదు కానీ వడ్డీ వద్దండి, నేను 35 లక్షలు ఇస్తాను, నాకు మళ్ళీ మీరు వడ్డీ బదులు అసలు ఇవ్వండి సరిపోతుంది." "అదేంటి, వడ్డీ లేకుండా మీకు లాభం ఎలాగా?" "లాభం నాకుందండి, నేను చెప్తాను కదా, ఇప్పుడు నా మాట వినండి. మీరు బాలు వాళ్ళ కుటుంబంలో వ్యక్తే కదా." "అవును, మీకెలా తెలుసు?" "నా దగ్గర పనిచేసే శివ చెప్పాడులేండి." "ఓహో" అని చెప్పేసి ఇక రోహిణి అంటుంది. "ఏం లేదు, నాకు మీరు చిన్న ఫేవర్ చెయ్యాలి." "ఏంటా ఫేవర్?" అని రోహిణి అడుగుతుంటే, "నాకు ఆ బాలు మీద ఎప్పటి నుంచో కోపం ఉంది, ఆ బాలుని నడునోడి మీదకి ఈడ్చి ఈడ్చి కొట్టాలి, అలా ఉంది నాకు, కానీ నా వల్ల అవ్వట్లేదు. కాబట్టి మీరు ఆ ఇంట్లో వాళ్ళే కాబట్టి మీ చేత చేయిద్దామని చెప్పేసి మిమ్మల్ని ఫేవర్ అడుగుతున్నాను." "ఏంటి, నేనేం ఫేవర్ చేయాలి మీకు?" అని ఇక రోహిణి అడిగేసరికి, "ఒకసారి మీ అత్తయ్య గారు రోడ్డు మీద వెళ్తుంటే ₹1,00,000 ఎవరో దొంగతనం చేశారని చెప్పేసి అప్పుడు మీ అత్తయ్య గారు మీకు చెప్పారా?" అని ఇక గుణ అడుగుతుంటే, చెప్పారు, ఏవో చీటీ కట్టడానికి ఎక్కడికో వెళ్తుంటే డబ్బులు ఎవరు దొంగతనం చేశారంట." "అవును, ఇప్పుడు ఏంటి, దానికి దీనికి సంబంధం ఏంటి?" అని రోహిణి అడుగుతుంటే, "ఉంది, ఆ డబ్బులు దొంగతనం చేసింది ఎవరో కాదు, శివానే." "ఏంటి, శివ దొంగతనం చేశాడా?" "అవును, అది బాలుకు కూడా తెలుసు." "బాలుకి తెలిసేంత సైలెంట్గా ఉండడు కదా." "అదే కదా, మీనా వాళ్ళ తమ్ముడు కాబట్టి తన కోసం ఆలోచించి తన తమ్ముడిని ఏమనకుండా చేయి విరగొట్టి వదిలేశాడు. ఆ దొంగతనం చేసిన సీసీ కెమెరా ఫుటేజ్ కూడా బాలు ఫోన్లోనే ఉంది. మీరు నాకు ఈ ఫేవర్ చేస్తే ఆ వీడియోని తీసుకొచ్చి నాకు ఇవ్వడమో లేకపోతే ఎవరి ద్వారా అన్నా సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడమో చేస్తే అప్పుడు ఆ శివగాడు నడి రోడ్డు మీద పడతాడు. అది చూసి మీనా బాలు ఏడుస్తారు. నాకు అది చాలు, దానికోసమనే మిమ్మల్ని ఇక ఫేవర్ అడుగుతున్నాను. మీరు నాకు వడ్డీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆ 35 lakhs తీసుకుని మీరు ఎప్పుడు ఇస్తారో మీ ఇష్టం, నాకు ఈ ఒక్క ఫేవర్ చేసి పెట్టండి చాలు అని ఇక గుణ అడిగేసరికి, "సరే చేస్తాను, బాలు ఫోన్లో వీడియో తీసుకుని నీకు పంపడమో లేకపోతే అప్లోడ్ చేయడమో చేయాలి, అంతే కదా." "అవును అంతే, మీ టార్గెట్ ఇదే. మీకే ఎందుకు చెప్తున్నానంటే ఆ ఇంట్లో మీరే ఉంటారు కాబట్టి బాలు ఫోన్ తీసుకుని మీ ఫోన్కి పంపించుకోవడానికి కొంచెం ఈజీ అవుతుంది, అందుకే మీకు చెప్పాను" అని ఇక గుణ చెప్పడంతో, "సరే ఖచ్చితంగా చేస్తాను, థ్యాంక్ యూ సో మచ్ గుణ, నాకు ఈ ఆఫర్ ఇచ్చినందుకు" అని ఇక రోహిణి అయితే అక్కడి నుంచి లేచి బయటికి వెళ్ళిపోతుంది. "ఏంటన్నా, ఆ 35 లక్షలు ఎలా ఇచ్చేస్తావు నువ్వు?" అని ఇక మనిషి అడుగుతుంటే, "లేదురా, నాకు ఇప్పుడు పగే ముఖ్యం, అయినా 35 లక్షలు నేను వడ్డీ వద్దన్నాను కానీ అసలు ఇమ్మన్నాను కదా, నా డబ్బులు నాకు వస్తాయి, అలాగే నా పగ కూడా తీరుతుంది. అది కానీ సోషల్ మీడియాకి వెళ్ళాక ఇక
డబ్బులు దొంగతనం చేశాడు కదా శివ, వాళ్ళ అత్తయ్య కానీ చూసారంటే ఇంకంతే అయిపోయింది, శివ లైఫ్ అక్కడతో కథం అని చెప్పేసి ఇక గుణ అయితే వాళ్ళ మనిషితో మాట్లాడుతూ హ్యాపీగా నవ్వుతూ ఉంటాడు. రోహిణి బయటికి వెళ్ళిపోయి ఇక అమ్మయ్య ఈ దినేష్ గారి బాధ ఎలాగో వదులుకుందాం అనుకున్నాను, కానీ బాగానే వదులుతుంది. మీనా బాలు వాళ్ళ వల్ల వదులుతుంది. ఇప్పుడు వాళ్ళని ఇరికించాలి, చూడాలి అసలు ఫోన్ ఎలా తీసుకోవాలి అన్నీ ఆలోచించాలి అని ఇక రోహిణి అయితే ఇంటికి వెళ్ళిపోతుంది. ఇక మీనా అయితే లేచి కిందకు వచ్చి ఇక కింద ఏమైనా పనులు ఉన్నాయా అని చెప్పేసి కిచెన్ రూమ్లోకి వెళ్ళి పనులు చేస్తూ ఉంటుంది. అప్పుడే ఇక బాలు ఇంటికి వస్తాడు. ఏంటి మీనా, నీకేం చెప్పాను నేను, రెస్ట్ తీసుకోమని చెప్తే వచ్చి వంటలు చేసేస్తున్నావేంటి నువ్వు, నీకు అర్థం కావట్లేదా? అబ్బా నాకేం కాలేదండి, నేను బాగానే ఉన్నాను అని మీనా అంటుంటే, ఏం బాగున్నావు, తలకి కట్టు కట్టుకుని కిచెన్ రూమ్లోకి వచ్చి వంట చేస్తారా ఎవరన్నా, అసలు నీకు బుద్ధుందా అని చెప్పేసి ఇక బాలు అడుగుతుంటే, అయ్యో నాకు తగ్గిపోయిందండి, నాకేం పెద్ద పెయిన్ అనిపించట్లేదు, ఇదిగో ఆల్రెడీ పూల డెలివరీ కూడా వచ్చింది, ఇవ్వడానికి వెళ్ళాలి, ఇదిగో పూలు అని చెప్పేసి ఇక మీనా చూపిస్తుంటే, అప్పుడే వ్యాపారం మొదలు పెట్టేశావా, దెబ్బ తగిలి ఒక్క రోజు కూడా కాలేదు, ఏంటి మీనా నువ్వు? ఏవండి నేనేమంత గట్టిగా పడలేదండి, నాకు కబోర్డ్ గుద్దుకున్నాను, అది గట్టిగా తగిలింది అంతే, దానికి ఎందుకు మీరు ఇంత ఫీల్ అవుతున్నారు, నాకేం పర్లేదండి అని మీనా అంటుంటే, సరే నేను తీసుకువెళ్తాను, స్కూటీ మీదే కదా నేను తీసుకువెళ్తాను అని ఇక బాలు అడుగుతాడు మీనాని. సరే మీరే తీసుకువెళ్తారు కానీ నేను డ్రైవ్ చేయనులే, నేను బ్యాక్ సైడ్ కూర్చుంటాను సరేనా, పూల డెలివరీ కదా అని ఇక మీనా అంటుంటే, సరే పద వెళ్దాము అని ఇక మీనా బాలు అయితే బయలుదేరుతారు. అప్పుడే ఇక రవి శృతి అయితే ఇంటికి వస్తారు. ఏంటి మీనా, తలకి ఏమైంది నీకు అని శృతి అడుగుతుంటే, ఏం లేదు శృతి, చిన్న యాక్సిడెంట్, బండి మీద నుంచి పడిపోయాను అని మీనా చెప్పడంతో, ఏంటి బండి మీద నుంచి పడిపోతే ఇలా వంటలు చేసుకుంటూ పూలు డెలివరీ ఇస్తావా, ఒక్కరోజైనా రెస్ట్ తీసుకోలేవా, ఆంటీ ఖాళీగానే ఉన్నారు కదా వంట చేయలేరా అనిక శృతి అడుగుతుంటే, శృతి ఇవాళ మీ ఆంటీయే వంట చేశారు తెలుసా, నన్ను రెస్ట్ తీసుకోమన్నారు. ఏంటి నిజమా? అవును, నువ్వు కూడా షాక్లో ఉన్నావు కదా, నేను కూడా అలా షాక్ అయ్యాను, ఇవాళ అత్తయ్య వంట చేశారు, మరి తినగలమా మేము అని ఇక మీనా అని అడుగుతుంటే శృతి అయితే బాగానే చేస్తారు, నా అంత కాకపోయినా బాగానే చేస్తారు అత్తయ్య అని చెప్పేసి ఇక మీనా శృతి మాట్లాడుకుంటుంటే, అప్పుడే ఇక డ్యాన్స్ క్లాస్ నుంచి ప్రభావతి అయితే వస్తుంది. అమ్మో అత్తయ్య వచ్చేసారు అని చెప్పేసి ఇక మీనా శృతి అయితే గట్టిగా అరుచుకుని మాట్లాడుతూ ఉంటారు గొడవ పడినట్టు. చాలేమ్మా, మీ ఇద్దరు గొడవ పడుతున్నారని అనుకుంటున్నారా, మీరు ఎప్పుడో కలిసిపోయారు నాకు తెలుసు, మీరు నా ముందు నాటకాలు ఆడుతున్నారని కూడా నాకు తెలుసు, నేను కనిపెట్టలేను అనుకున్నారా అని ప్రభావతి అంటుంటే, అయ్యో అవునా అత్తయ్య కనిపెట్టేశారా, మీ దగ్గర గొడవ పడడం, మీరు వచ్చినప్పుడు గొడవ పడడం మాకు చాలా హ్యాపీగా ఉంది, అందుకని మీరు వచ్చినప్పుడల్లా మేము గొడవ పడుతున్నాం అత్తయ్య, నాటకాలు ఆడకండి, మీరు కలిసి ఉన్నారంటే మీ ఇద్దరిని విడదీస్తున్నారనే కదా మీరు నా ముందు కొట్టుకుంటున్నారు, నాకు తెలిసిపోయిందిలే, ఇక మీరేం దెబ్బలు ఆడుకోవాల్సిన అవసరం లేదు అనిక ప్రభావతి అంటుంది. పదమైనా లేట్ అవుతుంది, ఇప్పటికీ లేట్ అయిపోయింది పద అనిక మీనా బాలు అయితే బయటికి వెళ్ళిపోతారు. ఏంటో దెబ్బ తగిలిన ఈ పూల వ్యాపారంది, పూలు అమ్మడం మాత్రం మానట్లేదు అని ప్రభావతి మనసులో అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మీనా బాలు అయితే పూలు ఇవ్వడానికి అని చెప్పేసి స్కూటీ మీద వెళ్తూ ఉంటారు. ఇంకో పక్క గుణ వాళ్ళు కూడా డబ్బులు వసూలు చేద్దామని చెప్పేసి ఒకళ్ళ ఇంటికైతే వస్తారు. ఇక శివ అయితే కాలేజ్కి వెళ్తూ వాళ్ళ ఫ్రెండ్ తోటి అక్కడ టీ తాగుదాము అని చెప్పేసి ఒక దగ్గర ఆగుతారు. ఇక శివ మరియు వాళ్ళ ఫ్రెండ్ అయితే శివ టీ తాగేసి ఇక వాళ్ళ ఫ్రెండ్ తాగుతున్నాడని అలా వెయిట్ చేస్తూ ఉంటే గుణ అయితే ఇక శివాని చూస్తాడు. రేయ్ వాడు టీ తాగుతున్నాడు కదా, ఆ టీ తాగిన డబ్బులు నువ్వు ఇవ్వరా, వెళ్ళి నేను ఇచ్చానని చెప్పరా, ఏమంటాడో చూద్దామని ఇక గుణ అయితే వాళ్ళ మనిషికి చెప్పడంతో వాళ్ళ మనిషి అయితే అక్కడికి వెళ్ళి, ఇదిగో వీడు టీ తాగాడు కదా డబ్బులు అని చెప్పేసి గుణ మనిషి ఇస్తుంటే, ఎందుకు ఇస్తున్నావు నువ్వు, నా టీ డబ్బులు నేను ఇచ్చుకోగలను, నేను ఎవరి దయాదాక్షణల మీద బతకాలనుకోవట్లేదు, అది కూడా మా అక్కని కొట్టిన వాడితో అస్సలు వాడు డబ్బులు తీసుకోను నేను అనిక శివ అంటుంటే, అదేంట్రా అన్నయ్య ఇచ్చాడ్రా, అన్న తీసుకోమన్నాడ్రా అని ఇక గుణ మనిషి అంటుంటే, నాకేం అవసరం లేదు, నాకేం వద్దు అని ఇంకా ఆ డబ్బులు అయితే తీసుకొచ్చి కింద పాడేసి, అన్న ఇవి తీసుకోండి అని ఇక శివ డబ్బులు ఇచ్చేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. అన్న వాడు డబ్బులు తీసుకోలేదన్నా కింద పడేశాడు, వాడికి బాగా ఎక్కువైపోయింది, చెప్తాను ఆ వీడియో నా చేతికి రాని చెప్తాను, ముందు రోహిణికి ఫోన్ చేస్తాను, ఇంకా వీడియో పంపలేదు నాకు అని ఇక గుణ అయితే రోహిణికి కాల్ చేస్తాడు. హలో రోహిణి, ఏమైంది, వీడియోకి ఇంకా రాలేదు, బయట పెట్టలేదా నువ్వు? అయ్యో గుణ, వాళ్ళ ఫోన్ తీసుకోవాలంటే నా హస్బెండ్ ఫోన్ తీసుకున్నాను ఈజీ అనుకుంటున్నావా, ఇప్పుడు కానీ ఫోన్ అడిగితే ఖచ్చితంగా బాలుకి డౌట్ వస్తుంది, తనకి తెలియకుండా తీసుకుని నా ఫోన్లోకి పంపుకోవాలి, మంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను, బాలు ఏమో అసలు ఇంట్లో ఉండట్లేదు, ఫోన్ ఎక్కడ పెట్టట్లేదు, జేబులో పెట్టుకునే తిరుగుతున్నాడు, నేను ఎలా తీసుకుని అప్లోడ్ చేస్తాను అనుకుంటున్నావు నువ్వు? చేస్తాను, కంగారు పడుకు, ఇవాళ రేపట్లో ఎలాగైనా ఫోన్ దొంగతనం చేసి అప్లోడ్ చేస్తాను సరేనా అని చెప్పేసి ఇక రోహిణి అంటుంటే సరే అని ఇక ఫోన్ కట్ చేస్తాడు గుణ. ఏమంటుందన్నా నీ గుణ మనిషి అడుగుతుంటే,
చేస్తానందిరా, ఫోన్ దొరకట్లేదంట. తనకు కూడా ఒక 2 డేస్ టైం ఇద్దాము. ఈ లోపు అవ్వకపోతే తను ఎక్కడి నుంచి అయితే సీసీటీవీ తీసుకున్నాడో మనం కూడా అక్కడికి వెళ్ళి తీసుకుందాము అని ఇక గుణ అంటాడు. అప్పుడే ఇక బాలు మీనా అయితే వస్తారు. రే 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 బాలు మీనా వస్తున్నారా అని ఇక గుణ వాళ్ళైతే చూస్తారు. ఏవండి ఆపండి, ఇక్కడే పూల్ డెలివరీ ఇవ్వాలి అని ఇక మీనా అంటుంటే, సరే వెళ్ళి ఇచ్చేసిరా, నేను టీ తాగుతూ ఉంటాను. అదేంటండి, ఉండండి ఇక్కడే ఇచ్చేసాడమే. ఉండు మీనా, ఎప్పుడు బయటకు వస్తే టీ తాగ కదా, నువ్వు కూడా తాగు అనిక పూల్ డెలివరీ ఇచ్చేసాక మీనా బాలు అయితే అక్కడి నుంచి ఇక టీ తాగుతూ ఉంటారు. అబ్బా టీ బాలే ఉంది కదా మీనా అనిక బాలు మీనా మాట్లాడుకుంటుంటే గుణ వాళ్ళైతే, రేయ్ వాళ్ళు స్కూటీ మీద వెళ్తారు కదా, ఒక్క డాష్ ఇచ్చేయి, కింద పడిపోవాలి దెబ్బకి అనిక గుణ అయితే వాళ్ళ మనిషికి చెప్తాడు. ఇక సరే అన్నా అని చెప్పేసి గుణ వాళ్ళైతే కారులో కూర్చుని వెయిట్ చేస్తూ ఉంటారు మీనా వాళ్ళు ఎప్పుడు వెళ్తారా అని. ఇక పూల్ డెలివరీ ఇవ్వడం అయిపోవడం వల్ల ఇక మీనా బాలు అయితే స్కూటీ స్టార్ట్ చేసి స్కూటీ మీద అయితే మళ్ళీ రివర్స్లో ఇంటికి వెళ్తూ ఉంటారు. రే వెళ్ళరా, వెనకాతలే వెళ్ళు, ఫాస్ట్గా వెళ్ళు, దగ్గరగా వెళ్ళు, ఒక చిన్న డాష్ ఇచ్చేయాలి, కింద పడిపోవాలి వాళ్ళు అనిక గుణ వాళ్ళైతే కార్లో కూర్చుని అలా మాట్లాడుకుంటూ ఫాస్ట్గా వెళ్ళు అనుకుంటూ ఉంటారు. ఇంకా బాలు అయితే అది గమనిస్తాడు. వెనకాల నుంచి ఎవరు ఇందాక నుంచి మళ్ళీ ఫాలో అవుతున్నారు ఏంటి అనిక బాలు అయితే గమనిస్తాడు. చెప్తాను వీళ్ళ సంగతి అనిక బాలు అయితే ఫాస్ట్గా వెళ్తుంటే వెనకాల నుంచి కారు కూడా ఫాస్ట్గా వచ్చేస్తుంది. అమ్మో ఇదేంటిది అని చెప్పేసి ఇక సైడ్ కాపుదామని చెప్పేసి స్కూటీ సైడ్ కాపబోయి ఇంకా రేస్ చేస్తాడు బాలు అయితే. స్కూటీ ముందుకు వెళ్ళిపోయి బాలు మీనా అయితే కింద పడిపోతారు. ఏవండి మీరు బాగానే ఉన్నారు కదా, నాకేం కాలేదు, నీకు బాగానే ఉందా మీనా అని చెప్పేసి ఇక బాలు అయితే మీనా అయితే బాలుని ఇద్దరిని అడిగేసరికి నాకు బాగానే ఉంది, ఎవడండి వాడు వెధవా అలా తోలుకుపోయాడు అని చెప్పేసి ఇక మీనా అడుగుతుంటే, ఎవడనుకున్నావు ఆ గుణగాడు అని చెప్పేసి మీనా అంటుంది. ఏంటి, అవును శివగాడు అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడాడో తెలియదు కానీ వాడికి కోపం వచ్చింది, నేను కూడా వాడిని కొట్టాను కదా, పగ తీర్చుకుందామని ఇలా చేసుంటాడు అని ఇక బాలు చెప్పేసరికి, ఏవండి మరి ఎలాగండి, ఏంటంటే ఏం చెప్తాము, వీడి మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సిందే, లేకపోతే ఒక 4 తన్నులు తంతే వాడే సెట్ అవుతాడు, పద మీనా అని ఇక బాలు మీనా లేచి స్కూటీ వేసుకుని ఇక కార్ని ఫాలో అవుతూ వెళ్తారు. రే మన వెనకట్లే వస్తున్నారా, పద అని చెప్పేసి ఇక గుణ వాళ్ళు ఫాస్ట్గా వెళ్తుంటే ఇక బాలు మాత్రం ఏమాత్రం తగ్గకుండా ఫాస్ట్గా వెళ్ళి కార్ అయితే ఆపుతాడు. ఇక కార్ ఆపడంతో, ఏయ్ ఎందుకు మా కారు ఆపావు అని చెప్పేసి గుణ అడుగుతాడు. ఏంట్రా మీ కారు ఎందుకు ఆపానా, మీ ఇష్టం వచ్చినట్టు రోడ్డు మీద ఎలా పడితే అలా వెళ్తారా, మా వెనకతలు ఇప్పటిదాకా ఫాలో అయ్యి వచ్చి మాకు డాష్ ఇద్దామనుకుని మీరు డాష్ ఇవ్వకుండా ఫాస్ట్గా వెళ్ళిపోతే నేను కనిపెట్టలేను అనుకుంటున్నారా, నేను సైడ్ కాపాను కాబట్టి మాకు ఇవాళ ఏమీ కాలేదు, లేకపోతే మాకు చాలా దెబ్బలు తగిలేవని మాకు బాగా తెలుసు, ఎరా ఏదన్నా ఉంటే ముందుకొచ్చి తేల్చుకుందాం, వెనకాతల నుంచి గుద్దడాలు సైడ్ నుంచి గుద్దడాలు కాదురా అని చెప్పేసి ఇక బాలు అయితే గుణ చెంప పగలగొడతాడు. రేయ్ నన్నే కొడతావా, నిన్ను కొట్టకపోతే ఇప్పుడు నాకు మనసాక్షి ఉండదు, మనశాంతి ఉండదురా, నీ వల్లే మీనా వాళ్ళ తమ్ముడు మారిపోయాడు, ఇప్పుడు తను మారి మంచి లైన్లోకి వచ్చాడు, తనని చెడగొడదామని చూసావంటే మాత్రం నీకు మర్యాదగా ఉండదు అని చెప్పేసి ఇక బాలు అయితే గుణాకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వచ్చేస్తాడు. ఏవండి ఎందుకండి మళ్ళీ వాడితో పెట్టుకుంటారు, లేదు మీనా ఇలా చేసిన మనిషికి వెంటనే మళ్ళీ మనము చెప్పాలి, లేదంటే వాడు నెక్స్ట్ టైం కూడా ఇలాగే ట్రై చేస్తాడు, ఈసారి నువ్వు బండి మీద వెళ్తూ ఉంటావు, నువ్వు ఒకదాని ఉన్నప్పుడు వాడిని గమనించకపోతే ఏంటి పరిస్థితి, అందుకే వాడికి వార్నింగ్ ఇచ్చాను అని ఇక బాలు చెప్పడంతో సరే పదండి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాము అని మీనా బాలు అయితే ఇక ఇంటికి వెళ్ళిపోతారు. అప్పుడే ఇక మీనాకి వాళ్ళమ్మ ఫోన్ చేస్తుంది. చెప్పమ్మా ఏమైంది, ఏం లేదే, గుణగాడి దగ్గరికి శివగాడి వాళ్ళ వెళ్ళలేదు, వాడు ఫ్రెండ్స్తో కలిపి కాలేజ్కి వెళ్ళాడు అని చెప్పేసి ఇక పార్వతమ్మ ఫోన్ చేసి మీనాకి చెప్పేసరికి, అవునా అమ్మ చాలా సంతోషంగా ఉందమ్మా, వాడు మారితే అదే చాలు, ఈయన నేను అదే కోరుకున్నాము, వాడు మారాడు కదా, నాకు అంతకు మించి ఇంకేమీ అవసరం లేదు అని ఇక మీనా అయితే చెప్తుంది పార్వతమ్మకి. అవునే నేను కూడా వాడు ఇంతలా మారిపోతాడు అనుకోలేదు, నీకు దెబ్బ తగలడం వల్ల ఇంత మార్పు వచ్చింది వాళ్ళు, నీకు దెబ్బ తగలడం వల్ల మా కుటుంబంలో సంతోషం నిండింది మీనా, నువ్వు వెళ్ళినందుకు నేను తిట్టినా నువ్వు వెళ్ళినందుకు ఇక్కడ మా ఇంటికి మంచి పనే జరిగింది అని పార్వతమ్మ అయితే మీనాని మెచ్చుకుంటూ ఉంటుంది. సరేనమ్మా వాడు మారాడు కదా ఈయనకి చెప్పాలి, ఉంటాను అని ఇక ఫోన్ కట్ చేస్తుంది మీనా. ఏవండి శివ ఇవాళ కాలేజ్కి వెళ్ళాడంట, గుణగాడి దగ్గరికి వెళ్లకుండా కాలేజ్కి వెళ్ళాడంటండి అని ఇక మీనా చెప్పేసరికి, అవునా అవునండి ఏమో ఒక రోజు ముచ్చటో 2 రోజులు ముచ్చటో అని వాళ్ళు అంటుంటే, లేదండి నాకు గట్టిగా దెబ్బ తగిలింది కదా, వాడు నిన్న వార్నింగ్ ఇవ్వడం వల్లే కదా గుణగాళ్ళు వచ్చి వాళ్ళ గుద్దుదామని చూశారు, వాడు మారాడండి. సరే వాడు మారితే మంచిదే కదా మీనా, వాడు మారాడని చెప్పేసి మనం వాళ్ళు మళ్ళీ పొగిడేసామనుకో వాడు మళ్ళీ అక్కడికే వెళ్తాడు, ఆ రూట్లోనే వెళ్తాడు, అందుకని వాడిని అలా కష్టపడి ఉండనివ్వు, కష్టపడి సంపాదించడం కష్టపడి చదువుకోవడం వాడికి తెలిస్తే వాడికే మంచి మార్గం ఏంటో తెలిసిపోతుంది అనిక బాలు అంటాడు. పోన్లేండి మీరు మా తమ్ముడి గురించి ఇంత పాజిటివ్గా ఉన్నారు కానీ వాడు చెయ్యి ఎందుకు విరక్కొట్టారు,
అదంతా పెద్ద విషయంలే మీనా, నీకు తర్వాత తెలుస్తుందిలే అని బాలు అంటాడు. సరే సరే, మీరు చెప్పాలనుకోవట్లేదు కదా, సర్లే వదిలేయండి అనిక మీనా అంటుంది. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తాయి. బాయ్ ఫ్రెండ్స్.